వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన దేవి నవరాత్రి వేడుకలు, వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. కనువిందు చేస్తున్న చెన్నపట్నం చెరువు. పీఎం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు. వైసీపీ నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి మృతి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 348 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 348 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 261, పోలీసు శాఖ 7, పంచాయతీరాజ్ 7, దేవాదాయ శాఖ 3, వ్యవసాయ శాఖ 2, విద్యాశాఖ 4, డ్వామా 2, పౌర సరఫరాల శాఖ 3, డిఆర్డీఏ 24, ఇరిగేషన్ శాఖ 3, విద్యుత్ శాఖ 6, సర్వశిక్ష అభియాన్ 2, ఎల్డీఎం 2, పశుసంవర్ధక శాఖ 5, ఉద్యాన శాఖ 4, నేషనల్ హైవే 2, సైనిక్ వెల్ఫేర్ శాఖ 2, గృహ నిర్మాణ శాఖ 2, హయ్యర్ ఎడ్యుకేషన్ 1, ఆర్ఎన్బి 2, ఎస్సీ వెల్ఫేర్ శాఖ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, చెదల గ్రామ మాజీ సర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుకు గురికాగా హుటాహుటిన పుంగనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయ్ భాస్కర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్డెడప్ప తదితర నాయకులు చెదల గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయ్ భాస్కర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రస్తుత మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం చెదల సర్పంచ్గా విజయ్ భాస్కర్ రెడ్డి తల్లి ఉన్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి మృతి పట్ల పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పెద్దపంచాని మండలాలకు చెందిన పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. పలువురు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజలకు చిన్నపట్నం చెరువు అందాలు కనువిందు చేస్తోంది. గత వారం రోజులుగా కురిసిన వర్షానికి 280 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు పూర్తి స్థాయిలో నిండింది. ఇరువైపులా మొరవ వెళ్తోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆయకట్టుదారుల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేసి జంతువులను సమర్పించారు. మహిళలు మరవల వద్ద అమ్మవారికి పసుపు, కుంకుమ, రవికలు పెట్టి కర్పూర హారతులు సమర్పించారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మండపంలో అర్చకులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్ములు, దశావతారాలతో పాటు వివిధ రకాల దేవతామూర్తుల ప్రతిమల బొమ్మలను కొలువు తీర్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు వాటిని తిలకిస్తున్నారు.
అనుమతులు రద్దు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్లో విద్యార్థి సంఘ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మిని కలిసి పొంగనూరులోని భాష్యం పాఠశాలలో ఈ నెల 10వ తేదీన జరిగిన సంఘటనలో గాయపడిన చిన్నారి సాత్వికకు న్యాయం చేసి పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పాఠశాల అనుమతులు రద్దు చేసి సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందించినట్లు సంఘ నాయకుడు మున్నా తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలను పాటించినటువంటి స్కూళ్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సభ్యులు మున్నా, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్, విద్యార్థి నాయకులు లోకేష్, గిరిధర్, శశి, బాలాజీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినికి అక్కడ పనిచేస్తున్నటువంటి హిందీ సార్ అమ్మాయికి నెత్తి మీద కొట్టి ఎడమవైపు నెత్తి పుర్రె పగలగొట్టడం జరిగింది. కానీ ఆ హిందీ సార్ మీద ఆ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము, వారి మీద మేము చర్యలు తీసుకుంటున్నాము అనేసి మాకు డిఈఓ కానీ కలెక్టర్ సార్ కానీ ఈ విషయాలు చెప్తున్నారు. కానీ ఇవి నామకే వాస్తే అన్నట్టు ఎఫ్ఐఆర్ ఇష్యూలు చేసి వారిపైన ఎలాంటి చర్యలు కూడా ఇంతవరకు తీసుకోలేదు. వారి మీద వెంటనే చర్యలు చేపట్టకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య భాష్యం విద్యా సంస్థలు సీజ్ చేసే వరకు పొంగనూరు పట్టణంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామనేసి అలాగే అక్కడ భాష్యం స్కూల్ పైన ఎలాంటి చర్యలు చేపట్టకపోతే ఆడ నిరాహార దీక్షలు కూడా కూర్చుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పొంగనూరు పట్టణం తూర్పు మొక్సారలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయ ఆవరణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన కలకత్తా కాళీ ప్రతిమను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దేవి శరణవరాత్రుల్లో భాగంగా సోమవారం అమ్మవారి ప్రతిమకు వేద పండితులు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనంతరం విశేష పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతిరోజు లలిత సహస్రనామంతో పాటు పూజాది కార్యక్రమాలు కొనసాగుతాయని జటి సంఘం వారు తెలిపారు.
జీఎస్టీ తగ్గించడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పొంగనూరు పట్టణం బీజేపీ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు. చిన్న వ్యాపారులతో పాటు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికారాణి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెదమఠం బాబు, సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, అరవపల్లి వెంకటరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నాగరాజ, నారాయణ, దివాకర్, శరవణ, సీనా, శ్రీనివాసులు రెడ్డి, గంగాధర, నానబల కుమార్, ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు. కండవైదే భారత్ మాతా కీ జై. ఈరోజు జిఎస్టీ 2.0 అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 2 స్లాబ్ రేట్స్ పెట్టి సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా జిఎస్టీ వల్ల కొంచెం భారం పడుతోంది అని చెప్పి ఆలోచించి మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారి సూచనల మేరకు జిఎస్టీ 2.0 అనేది ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క వస్తువు పైన జిఎస్టీ స్లాబ్ రేట్స్ అనేటివి తగ్గించడం జరిగింది. దీనివల్ల ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. వస్తువులు అందరూ కూడా సామాన్య మధ్యతరగతులందరూ కూడా వస్తువుల మీద జిఎస్టీ రేట్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరికి సులభతరం అవుతుందని, జీవన విధానం శైలి అనేది కొంచెం మెరుగుపడుతుందని మోడీ గారు ఆలోచించి ఇది జిఎస్టీ 2.0 అనేది అమలు చేయడం జరిగింది. మన దేశం భారతదేశంలో సామాన్య ప్రజలకు ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది. చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ప్రజలపైన భారం లేకుండా మరి ప్రజా సౌకర్యం కోసం ఈరోజు నిర్మలా సీతారామ ఫైనాన్స్ మినిస్టర్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేసినారు. మన దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి మనమంతా సహకరించి నరేంద్ర మోడీ వెన్నంటూ ఉండి మరింత బీజేపీ పార్టీని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం పొంగనూరు మండలం వల్వల్దెన్న సమీపాన గల సచివాలయంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ పలువురు మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను స్త్రీలు వినియోగించుకోవాలని కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవ, జనని శిశు సంరక్షణ, అనీమియా మరియు టీబీ ముక్త్ భారత్ మెడికల్ పెన్షన్ల గురించి వివరించారు. నాయకులు సుబ్రహ్మణ్యం, గంగాధర, గంగరాజు, లక్ష్మీనారాయణ, వెంకటరమణ, శ్రీనివాసులు, బి వెంకటరమణ మరియు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవీ నవరాత్రి వేడుకలు పొంగనూరులో అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి.
శక్తి చాలదమ్మ బాలవా నీవు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు చూపులకు బాలవే చేతలకు శక్తివే చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపుర ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర నీ కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని కవసితిని నీ కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని కవసితిని కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హంకరించే కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హంకరించే మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నావని తెలియక నీ కన్నులు మూసి ఆడించానమ్మా అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నావని తెలియక నీ కన్నులు మూసి ఆడించానమ్మా లోకమంత చీకటాయే నా కనులకు మాయగమ్మె లోకమంత చీకటాయే నా కనులకు మాయగమ్మె అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పురము పురము నీదాయని తిరుగుచుంటివాయని దండించబోని నాను దయవుంచవే తల్లి పురము పురము నీదాయని తిరుగుచుంటివాయని దండించబోని నాను దయవుంచవే తల్లి పురములన్నీ నీవని మాము కాచుచుంటివని పురములన్నీ నీవని మాము కాచుచుంటివని తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర
పద్మమునా నిను బెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల కనుదోయిని పద్మముతో అలది అలది పద్మమునా నిను బెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల కనుదోయిని పద్మముతో అలది అలది పద్మములతో పూజించెద పద్మరాగ మంజరి పద్మములతో పూజించెద పద్మరాగ మంజరి పద్మాలతో ఆటలాడు ఓ త్రిపుర సుందరి శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర బిడ్డవు కాదని నీ బిడ్డలమేమని గుర్తించా నా తల్లి ఓ త్రిపుర సుందరి మా బిడ్డవు కాదని నీ బిడ్డలమేమని గుర్తించా నా తల్లి ఓ త్రిపుర సుందరి మాముగాచు రక్షణివే మా పాలి దేవి నీవే మాముగాచు రక్షణివే మా పాలి దేవి నీవే శ్రీబాల శ్రీబాల త్రిపుర సుందరి శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీబాల ఓ బాల మా బాల త్రిపుర శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు చూపులకు బాలవే చేతలకు శక్తివే చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపుర ఓ
తీసి దాచిపెట్టి నా బిడ్డని కమసితిని నీ కాళ్ళ గజ్జెలు గల్లు కల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని కమసితిని కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హంకరించే కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హంకరించే మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన దేవి నవరాత్రి వేడుకలు, వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. కనువిందు చేస్తున్న చెన్నపట్నం చెరువు. పీఎం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు. వైసీపీ నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి మృతి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుసం నమస్కారం.